నేను సోలో ట్రావెలింగ్ చేసినప్పుడు నన్ను ఎవరైతే ఏ క్వశ్చన్స్ అయితే అడగొద్దు అని నేను అనుకుంటానో, నేను పక్కన వాళ్ళని అవే క్వశ్చన్స్ అడుగుతాను. నీ పేరేంటి, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు, మీరు రోజు ఇక్కడే పని చేస్తుంటారా, నా క్వశ్చన్స్ అన్నిటికీ ఓపిక్గా గైడ్ ఎంత బాగా చెప్పాడో పొలైట్ గా, లోపల తిట్టుకుని ఉంటాడులే కానీ. ఓకే, కంఫర్ట్ జోన్ కి మనం భయపడడం ఏంది, మనమే కంఫర్ట్ జోన్ ని భయపెట్టాలని చెప్పేసి నేను కయాకింగ్ బుక్ చేసి. ఓకే, జోక్స్ అపార్ట్, నాకు వాటర్ అంటే పిచ్చ భయం అనమాట. సో నేను అక్కడ ఉన్నంతసేపు అక్క నీకు దండం పెడతా, డెప్త్ మాత్రం అడగకు, నోరు మూసుకొని కూర్చోరు అనుకుంటూనే. సో నేను ఇది ముందు రోజే బుక్ చేసేసుకున్నాను అనమాట, ఈవినింగ్ సన్సెట్ టైంకి వెళ్ళిపోదామని చెప్పేసి. కానీ నేను 2 hours ముందే బుక్ చేసుకున్నాను, నాకు ఆ ధైర్యం జాలలే. ఇంకా రెడీ అవుతూ నేను ఆ రోజు నుంచి నెక్స్ట్ రోజుకి పోస్ట్పోన్ చేసేసుకున్నా. ఇంకా నాకు చూడాలి ఆ ఫోటోలో గుడగుడ అంటూనే ఉండే ఆ 2 days. అసలు అనవసరంగా పోస్ట్పోన్ చేసుకున్నాను అనుకున్నా. కాకపోతే ఇంకా తప్పేది లేదు, ఈ రోజు ఎలా అన్నా వెళ్ళాలని రెడీ అయిపోయి అక్కడ ఉన్న ప్లేస్ కి అయితే వాళ్ళు చెప్పిన పాయింట్ కి వెళ్ళిపోయి, అక్కడ స్టార్టింగ్ అయ్యేంతసేపు నా బాడీ అంతా వేడిగా అయిపోయింది టెన్షన్ కి. అసలు నా వల్ల కాలేదు స్టార్ట్ అయ్యే వరకు. ఇంకా సింగిల్ వెళ్తారా, మీకు కావాలా గైడ్ అని అడిగారు. ఇంకా సింగిల్ వెళ్ళేంత స్కోపే లేదు, చాలా పెద్దగా ఉండే అనమాట స్ట్రీమ్. ఇంకా నాకు గైడ్ కావాలని చెప్పాను. సో నేను గైడ్ ని తీసుకొని వెళ్ళిపోయా. కొంతసేపు అయినా నడిపిస్తుంటే నేను అలా వీడియోస్ తీసి, ఇంత భయం ఉన్నా నాకు లైఫ్ జాకెట్ ఇస్తే ఆ భయం అంతా కొంచెం తగ్గిపోతుంది అనమాట. సో హ్యాపీగా కొంతసేపు అలా ఎంజాయ్ చేస్తూ ఉండే. అండ్ ఇది ఆల్మోస్ట్ 2.5 hours ఉండే. సో నా కెపాసిటీ నాకు తెలుసు కాబట్టి గంట తర్వాత నా చేతులు నొప్పి లేస్తాయని చెప్పేసి నాకు గైడ్ కావాలని తీసుకుని, అయినా కూడా మధ్యలో బ్రేక్ ఇచ్చారు 1 hour తర్వాత. సో అప్పుడు ఇట్లా క్రాబ్ ని చూస్తూ టైం పాస్ చేసిన కొంతసేపు. అండ్ అక్కడ చాలా బర్డ్స్ ఉండే, కింగ్ ఫిషర్స్ అయితే క్రేజీ ఉండే, గుంపులు కింగ్ ఫిషర్స్ చూసాను నేనైతే. అండ్ అంత క్లోజ్ గా నేను కింగ్ ఫిషర్స్ చూడడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా అక్కడ మ్యాంగ్రోవ్స్ మధ్యలో ఉండే కయాకింగ్ అంతా. అండ్ సెకండ్ హాఫ్ రివర్స్ తీసుకోగానే సన్సెట్ స్టార్ట్ అయ్యింది. అసలు నా కళ్ళు చాలలేవా చూడడానికి, ఆ వ్యూ ఎంత బాగుందో అంటే. ఇంకా కొంతసేపు అతను అన్నాడనమాట, ఆ వ్యూ ఎంజాయ్ కర్లో మేడం అనుకుంటే. ఇంకా నేను అన్ని ఆపేసి జస్ట్ అలా కూర్చొని చూస్తూ, ఇంకా నేను లాస్ట్ కి డెప్త్ అడిగానా లేదా అని క్వశ్చన్ కదా, నేను అసలు డెప్త్ అడగలేదు. కాకపోతే ఆయన్నే చెప్పాడు అనమాట, ఆగే జాకే బహుత్ డెప్త్ రేతా और बहुत वेव्स रहता అనుకుంటే. ఇంకా అయిపోయింది నా పరిస్థితి. ఇంకా అయిపోయి బయటకు వచ్చేసా కానీ నా ఫేస్ అసలు వెలిగిపోతుండే, ఫుల్ హ్యాపీ ఉండే నేను. ఇంకా అక్కడ మష్రూమ్ పఫ్ ఇస్తే ఆ మష్రూమ్ పఫ్ తినేసి ఇంటికి వచ్చేసా. వెళ్ళే వరకు యాక్టివిటీ అయ్యే వరకు ఐ వాజ్ సో డామ్ నర్వస్. అసలు నా కడుపులో అయితే ఇట్ వాజ్ సో వీక్. అండ్ నా భయం ఉంటుంది కదా, అది నాకు తెలుస్తుండే అనమాట. కానీ అయిపోయాక ఐ ఫెల్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే సన్సెట్. ఇంకా నేను పడుకుంటా హ్యాపీగా. బాయ్ గైస్.